కమిన్ సార్. వచ్చి సచ్చావుగా. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? బెల్లు కొట్టి రావడం డిస్టర్బెన్స్ గాక ఎంకరేజ్మెంట్ అవుద్దా? నేను మగాడినే. నేను ఆడదాన్ని. నేను బేరర్ని. అయితే ఎల్లో గ్లాసులు తెచ్చిపట్రా. నాకు కూడా. నేను తెమ్మన్నది నీకే. నేను నీ మొగుడినే, వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. మీ కమింగ్. నో నో నో, మై లైఫ్, మై ఫుట్ అవుట్. డోంట్ కమ్, డోంట్ కమ్. బోర్డు తిరగబడి పోతారు, భయపడుతున్నట్టుందే. మన సురేష్ గారిని శాలిని వదిలేసిందంట తెలుసా? ఏ మనోడు ఏమైనా చేయట్లేడా? ఆడేం చేయట్లేదని వదిలేసిందంటరా. ఎవరు నువ్వు? హోమియోపతిని. హోమ్ నీదైతే మాత్రం మా సామాన్లు విసిరేసి రౌడీలను రెస్పెక్ట్ లేకుండా మమ్మల్ని కూడా విసిరేస్తావా? అది మా టాన్లైన్ టైంలో వచ్చి వాడిని కొడదామని వచ్చాను రా. వాడు దొరక్క మిమ్మల్ని కొడుతున్నాను. ఏంటి మా డాన్ని కొడతావా? కొట్టలేకపోవడానికి వాడేమైనా జాకీ చానా? నేను నమిలి ఊసేసే జర్దాపాన్. ఇక్కడే ఉండు, నీ విషయం మా డాన్స్ చెప్పి నీ అంతు చూస్తాను. రండ్రా. త్వరగా రండి, నేను మళ్ళీ ఫ్యామిలీస్ తో సినిమాకి వెళ్ళాలి. ఏంట్రా ఫ్రంట్ వచ్చిన నాకీకుండా బ్యాక్ వచ్చిన వాడికి ఇస్తున్నావు? ముందు పాత బాహి కట్టు. కట్టపోతే ఇవా? గ్లాస్ గడికి నీళ్లు కూడా ఇవ్వను. ఈ ముఖ మా డాన్ని చెప్పంటావా? ముఖ్యందుకు మొత్తం చెప్పు. బతికుంటే ఆడు బాబుకి కూడా చెప్పు. చెప్తా. బాస్ ఏదిరా? బాకీ కట్టపోతే ఇవ్వనంటున్నాడు. రిక్వెస్ట్ చేశాడా? రిజెక్ట్ చేశాడు. ఈ ఎంఎస్ నారాయణ దాంతో పెట్టుకున్నాడంటే AK-740 గన్తో పెట్టుకున్నట్టే. ఏంటి? ఈ మ్యాటర్ నేను సోలోగా డీల్ చేస్తాను, నువ్వు ఎక్కడే ఉండు. జాగ్రత్త. ఏరా, సింగిల్ టీ ఇమ్మంటే ఏమన్నావంట? ఎంగిల్ టీ కూడా ఇవ్వను. బాకీ కూడా అడిగావంట? అవును, నేను అడిగింది డబ్బులు, కత్తి కాదు. దీన్ని చూసి కూడా నువ్వు బెదరలేదా? ఎందుకు బెదరటం? మా దగ్గర లేవేంటి కత్తులు? దీంతో నిన్ను పొడుస్తాననుకున్నావా? మరి నో, మా రఘుబాబు గారిని పొడుస్తా. పొడుచుకో. ఆ తర్వాత 2 టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేస్తా. ఒకటి 108, 2 100. మొదటి దాంట్లోకి మావాణ్ణి మూసేస్తారు, రెండో దాంట్లో నిన్ను మూసేస్తారు. నన్ను ఎందుకు మోస్తారు? నా అసిస్టెంట్ నువ్వే పొడిచావని నేను రాంగ్ స్టేట్మెంట్ ఇస్తాగా. చెప్పు, స్టేట్మెంటా సెటిల్మెంటా? తొక్కలో టీ కోసం బొక్కలోకి ఆడాలి. ఇదిగో తీసుకో. చూసావా ఎలా భయపడిపోయాడో? ఎదుటివాడిని బురిడీని చేసి టెర్రర్ చేయటం ఒక ఆర్ట్. మన టెల్లోకి ఆ కళ్ళు వాళ్ళు లేని చిదంబరం గాడు వచ్చేసి మన సామాన్యాన్ని బయటికి ఇసిరేసి. మన డాన్ పేరు చెప్పలేదా? చెప్పాం. తర్వాత మమ్మల్ని ఇస్త్రీ. ఎక్కడ ఉన్నాడు వాడు? అక్కడే ఉన్నాడు. మీరెక్కడ ఉన్నారని అడుగుతున్నాడు. ఎక్కడే ఉన్నానని చెప్పారా? లేదు, వెళ్ళి చెప్పిరమ్మంటారా? వద్దు, మనం ఎక్కడికి వెళ్దాం. టుడే వాడు నా హ్యాండ్లో డెడ్ బాడీ అయిపోయాడు. ఎవరా నా గ్లాస్ బాగా కొట్టింది? నేనే ఎమోషన్లో పగలగొట్టాను. అకౌంట్లో రాసుకో. వచ్చి సంతకం పెడతాం. పెంకు గుచ్చుకుందా బాస్? చూసారా, మీ ఫోటోని వాడు ముక్కలు ముక్కలు చేశాడు. అదే మీరు కనబడితే కైమా చేసేసేవాడు. నేను చేస్తాను వాడిని ఖైమా. మీరెక్కడికి? మీరు మటర్ ఎలా చేస్తారో చూద్దామని. వాడి చావు నార్మల్ గా ఉండదు, చాలా క్రూరంగా భయంకరంగా ఉంటుంది. మీరు అసలే అప్కమింగ్ రౌడీలు. ఆ రక్తపాతం చూస్తే జడుసుకుని జ్వరాలు తెచ్చుకుంటారు. మీరిక్కడే ఉండండి. నీ తక్కువ హౌస్ ఏమన్నా వైట్ హౌస్ అనుకున్నావా? 2 ఏళ్ళు రెంట్ ఇవ్వటం లేట్ అయితే వచ్చి గొడవ చేస్తున్నావు అని అంటాననుకున్నారు కదా. చస్తే అనను. ఈ దిక్కుమాలిన డాన్కి డిస్కౌంట్లో ఇల్లు దిగిచ్చారు. ఇది నా పాలిట ఇందిరమ్మ ఇల్లు. నా సామాన్లు బయటపడేసి నా అనుచరులను కొట్టా ఉంటే మీరు డాన్లకే డాన్ కంటి చూపుతో చంపేయగల పవర్ఫుల్ పర్సన్. అయ్య బాబాయ్, మన బాస్కి ఎంత ధైర్యం రా. మరి కోపం వస్తే అవతల ఎవడైనా సరే ఏకి పారేసి ఏకి నిరంజన్. ఏంట్రా కాలర్ పట్టుకున్నావు? సారీ, ఇది కాలర్ కాదు, కాళ్ళు అనుకోండి. బ్యాక్ పెయిన్ వంగలేక కాలర్ పట్టుకున్నాను. నీ కాలర్ బోన్ విరిచేసి, కాళ్ళు చేతులు నరికేసి, నీ కళ్ళు పీకేసి నిన్ను బతుకున్న శవాన్ని చేసేస్తా అని మీరు నాకు వార్నింగ్ ఇవ్వాలనుకుంటున్నారు కదా. బాసు డైలాగులేంటి కొన్ని సెన్సార్ అయిపోతున్నాయి. బూతులు తెస్తానేమో. ఈ బుట్టితో ఎడా పెడా ఎడా పెడా నన్ను వాయిన్ చేసిన నేను ఫీల్ అవను. దయచేసి నా గ్యాంగ్ ముందు పరువు తీయకండి. రెంట్ కట్టకపోవడం తప్పే. ఏం చేయమంటారు? ఆర్థిక మాన్యం దెబ్బతో బేరాలు లేవు. 1 వారం టైం ఇవ్వండి. ఇస్తే ఖాళీ చేసేస్తావా? ఎవరినో ఒకరిని ఖాళీ చేసి ఆ డబ్బుతో మీరు రెంట్ కట్టేస్తారు. సరే వస్తా. ఫ్యామిలీస్ ఫాలో మీ. 1 వీక్ తర్వాత రా. ఈ మధ్యలో వచ్చావా చచ్చావే. బాస్ ఫస్ట్ టైం మీ పవర్ ని రియాలిటీ షోలో చూసాం. ఈ దెబ్బతో రెంట్ కాదు కదా, కరెంటు బిల్లు కూడా అడగడు. దెబ్బకి చిటికినేలు పడిపోయి. మీకా? చెప్పండి, ఏం కావాలి? రూమ్. అదృష్టవంతులు ఒకే ఒకటి ఉంది.
ఏంటి ఇంత పెద్ద హోటల్లో ఒకే రూమ్ ఉందా? ఖాళీగా ఉంది ఒకటి అని. ఓ. ఎక్కడి నుంచి వచ్చారు? ఎయిర్పోర్ట్ నుంచి. ఏ ఊరు నుంచి అని? హైదరాబాద్. ఏ పని మీద వచ్చారు? మర్డర్ చేయడానికి. మా వాడు జోక్ చేస్తున్నాడండి. తెలుస్తూనే ఉందిలేండి. కోడి మర్డర్ చూస్తే కళ్ళు తిరిగి పడిపోయే బోడి ఫేసుల్లో ఉన్నాయి. మీరు మర్డరిస్ట్ అంటే ఎవరు నమ్ముతారు? కమిన్ సార్. వచ్చి సచ్చావుగా. సారీ సార్, డిస్టర్బ్ చేశానా? బెల్లు కొట్టి రావడం డిస్టర్బెన్స్ గాక ఎంకరేజ్మెంట్ అవుద్దా? గత వారం రోజుల నుంచి ట్రై చేస్తుంటే నువ్వు వచ్చి నిప్పుల మీద నీళ్లు పోసావు. ఎందుకు వచ్చా? జ్యూస్ తెచ్చా. నేను ఆర్డర్ ఇవ్వలేదే. కాంప్లిమెంటరీ సార్. స్టామినా పెరుగుద్ది, తాగండి. ఇంకేం తాగి సావమంట? ఆడ పెట్టావు. ఇంకేమైనా కావాలా సార్? నువ్వు సార్ బై మీరు బ్యాంకాక్ చూడడానికి వచ్చారా? లే, నిన్ను చూసి పోదామని డైరెక్ట్ గా ఫ్లైట్ లో ఎడుకొచ్చి దిగా. ఎందుకండి మగాళ్ళతో సరసాలాడతారు? మీ జంటను చూస్తుంటే థియేటర్ ముందు భారీ కట్అవుట్స్ లాగా, అమెరికాలో కూలిపోయిన భారీ టవర్స్ లాగా చూడముచ్చటగా ఉంది. షష్టి పూర్తి అయ్యాక కూడా ఇంత రొమాంటిక్ గా ఉన్నారంటే ఎట్టా కనిపిస్తున్నారా నీకు? పుణ్యక్షేత్రాలు అవి చూస్తే ఇక్కడ ఆగారేమో అనిపిస్తోంది. నీ తల్లి, మేము వచ్చింది హనీమూన్ కి బే. హనీమూన్ కా? ఒక్క క్షణం. ఇలాంటి హారిబుల్ న్యూస్లు సడన్ గా చెప్పొద్దు మేడం. ఈ వయసులో హనీమూన్ కి వయసుతో పనే ఉందిరా. నువ్వు ఆవేశపడకమ్మి. రై, నువ్వు పోతావా? దీని చేతిలో పోతావా? వద్దు, నేనే పోతాను. ఈజిప్ట్ మమ్మీ రిటర్న్స్. ఎవడ్రా నువ్వు? రూమ్ బాయ్ సార్. రూమ్ బాయ్ అయితే లైఫ్ బాయ్ అయితే ఎందుకు వచ్చావు? కమన్ చెప్పు చెప్పు చెప్పు. ఆ క్యాండిడేట్ జగన్మోహిని గెటప్ లో చూసి లాక్ కొట్టానంటే హెడ్ లైట్ పగిలిపోతుంది. క్యాండిడేట్ ఎవర్రా? ఈమె మా ఓనర్. సారీ, మై వైఫ్, నా డ్రీమ్ గర్ల్. ఏమి జీవిత అనిత కరెక్ట్ చెప్పానా? వీడు మీ మొగుడా? ఒరేయ్, అంటే ఏంట్రా నీ ఉద్దేశం? నేను లేపుకొచ్చాను అనుకుంటున్నావా? అయ్యో పీచు. పోనీలే డార్లింగ్, ఫేషియల్ లో ఉండేసరికి ఒరిజినల్ గ్లామర్ ఊహించలేకపోయాడు. తుడిచి చూపిస్తే తెలుస్తుంది నా అసలందం. టైర్ బరెస్ట్ అయినట్టుగా మళ్ళీ ఎందుకు వచ్చావురా? మీ ఓనర్ చూసి, సారీ మీ వైఫ్ చూసి సూపర్ గా ఉన్నారు మేడం. థ్యాంక్ యూ. చిలకలా ఉన్నా మీకు ఈ ఎలగడ ఎక్కడ దొరికాడు మేడం? నిజాలు మాట్లాడితే గేర్రాడు విరిచేస్తాడు. వేరేలా ఉండు. ఇది సత్యరాయిని చంపిన కత్తి. సబీనాథ గడిగి లోపలట. సచ్చినాన్ రా బాబు. అయ్యగారిని ఎవరు వేసేస్తున్నారా? పారిపోదా? అమ్మ అన్న వేసేసినట్టుంది. ఇది ఎవరైలేదు వచ్చి లేపండ్రా. ఏందన్నా ఇట్లా పడిపోయినావు? నన్ను లేపేయడానికి ఎవరో సబ్బునీళ్ళు పోసినారా? ఇది ఆ సత్యరాడి గాడి తమ్ముడు పని ఏంటదనా? అవునా? అయితే వాడి కూడా వచ్చేద్దాం. పదండి. అయ్యా అందించాలి. తడి కూడా ఎడదామని ఆ నీళ్ళు వచ్చింది నేనే. నీ తల్లి కడకటక నీళ్ళు వసేవా? సత్యరాడి తమ్ముడితో కలిపి అన్నం లేపాడే ప్లాన్ వేసావా? అయ్యో, నన్నే అనుమానిస్తున్నారా? సీమలో పుట్టినాక అద్దంలో మనల్ని మనం చూసుకుని అనుమానించాలి. నీకంత నమ్మకం లేకపోతే మా అమ్మ మీద ఒట్టు. అది పోయి 10 ఏళ్ళైంది కదే. గట్లయితే షారుఖ్ ఖాన్ మీద ఒట్టు. షారుఖ్ ఖానా? ఆ నీకేమవుతాడు? ఏమి గాడు బతుకున్నాడు కదా అని వేసినాను. సరే బా, ఇంకొక చోరీ ఇట్లాంటి పని చేసినావా నీ మెడకాయ కోసి నా మొత్తాడు కొట్టుకుంటా. ఇక పోండ్రా. అబ్బా, జాయింట్ లీగ్ ఎదిరిపోయింది కదా. మమ్మీ, ఏంటి బేబీ? కాలేజీ ఫీజు కట్టాలి. 2 దినాలు ఆగి కడుదులేమ్మా. లేదు మమ్మీ, ఈ దినమే చివరాఖరి దినం. నా ఫ్రెండ్స్ త్రిష, చార్మి, నయనతార ఫీజు కట్టలేని దానికి చదువెందుకు అని నన్ను ఎక్కిరిస్తున్నారు. మన పేద బతుకులంటే పెద్దవాళ్ళకి ఎప్పుడూ ఎగతాళేనమ్మా. ఈ దినం ఫీజు కట్టకపోతే రేపు ఎగ్జామ్ రాయనివ్వరు. అయ్యో, అయ్యగారినన్ను అడుగుదామంటే ఇప్పుడు ఎవరినో మర్డర్ చేసి వచ్చారు. హాట్గా ఉన్నారు. పైగా నా వల్ల కాలు కూడా జారారు. ఈ వయసులో నీకు ఇదేం పాడుబుద్ధి మమ్మీ? చిచి, ఆ కాలు జారుడు కాదు, నీళ్ల మీద లెగ్గేశారు. ఓ, మరి ఫీజు ఎలా మమ్మీ? ఈ పేద తల్లి కడుపున పుట్టడమే నువ్వు చేసుకున్న పాపం. ఏం చేస్తావు? ఇంతటితో చదువు మాన్పించేస్తావా? అది కాదు బన్నీ బాబు. ఏది కాదు? 10th లో స్టేట్ ఫస్ట్ వచ్చి ఇంటర్లో ఎంటర్ అయిన పెంటమ్మ చదువుని సెంటర్లో ఆపేస్తావా? తనని కూడా నీలాగా పని మనిషిని చేస్తావా? నువ్వు తడిగుడ్డ పెడుతుంటే నీ వెనక తను పొడిగుడ్డ పెట్టుకుంటూ రావాలా? చూడు, నువ్వు చదువు ఆపేయి అనగానే ఆ చిన్నారి హృదయం ఎంత విలవిలలాడిపోతుందో. అది కాదు చిన్నబాబు, 1000 రూపాయలు ఫీజు కట్టే శక్తి
నాకెక్కడుంది? కట్టే శక్తి నీకు లేకపోయినా కట్టాలనే ఆసక్తి నాకుంది. ఇదిగో పెంటమ్మా, వెంటనే తీసుకెళ్లి ఫీజు కట్టేసేయి. ఎంత ఆత్మాభిమానం! డబ్బిస్తున్నా తీసుకోకుండా నీ వైపు చూస్తుంది. అది చూస్తుంది అందుకు కాదు బాబు. ఆ, ఫీజు 1000, మీరిచ్చేది 100. ఓ సారీ 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 పెంటి, సారీ. నీలాంటి స్వీట్ 16 బాగా చదవాలి, ఈ రాష్ట్రానికి కలెక్టర్ అవ్వాలి. రాష్ట్రానికి కలెక్టర్ ఉండడు బన్నీ బాబు, దేశానికే ఉంటాడు. వాట్ ఇంటెలిజెంట్ గర్ల్. చూసావా నీ కూతురు తెలివితేటలు? ఇదిగో తీసుకో. నా ప్రేమను కోపంగాను, నా ప్రేమను ద్వేషంగాను. పేరుకు చిన్న బాబు అయినా మంచితనానికి పెద్ద బాబు. వద్దు, పెద్ద దానివి. నువ్వు దండం పెడితే నా ఇష్యూ తగ్గుతుంది. క్షమించండి, ఇంకెప్పుడు పెట్టను. ఇక నుంచి నీ బరువులు బాధ్యతలు అన్నీ నావే. ఎప్పుడు ఏ అవసరం వచ్చినా. ఓకే, రింగ్ చాలా బాగుంది. నీ లిప్స్ తాకింది ఏదైనా అమృతంలా ఉంటుంది. నీకు మాట చెప్పనా? ఏంటి? శ్రేయ, అనుష్క, ఐశ్వర్య రాయల్ని గ్రైండర్లో వేసి రుబ్బితే నువ్వే. మహేష్, వెంకటేష్, ప్రభాస్లను మిక్సీలో వేసి మిక్స్ చేస్తే మీరే. ఓ థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. ఐ లవ్ యూ. ఓహ్, బట్ హౌ కెన్ ఐ లవ్ యూ? వై? ఐ మేల్, యూ ఫిమేల్, ఇద్దరిది టీనేజ్, ఒకే కాలేజ్. చిన్నబాబు, ఇంకా బాబుకి బెంటి ముద్దుగా బన్నీ అని పిలు. బన్నీ. ఓ గ్రేట్. ప్రాక్టీస్ లేకపోయినా స్మూత్ గా పిలిచావు. చెప్పు పెంట్, నా ప్రేమను యాక్సెప్ట్ చేస్తున్నావా లేదా? ఏంటి ఆలోచిస్తున్నావు? నాకేం తక్కువ? అన్నీ ఎక్కువే, కానీ కానీ ఇదిగో నువ్వు కానిగి నేను కారణాలు చెప్తే నేను రైలు కింద తలపెట్టి చచ్చిపోతా. వద్దు బన్నీ, అంత మాట నద్దు. మన ప్రేమ కోసం 100 మంది చచ్చిపోవడం నాకు ఇష్టం లేదు. 100 మంది? అవును, నువ్వు తల అడ్డు పెడితే రైలు తిరగబడదా? జనం గుంపులు గుంపులుగా చచ్చిపోరా? ఓ సారీడా, సారీడా, సారీ సారీ సారీ. సరసం కొంచెం మోటైనట్టుంది. ఇట్స్ ఓకే బన్నీ, సరసం మోటుగా ఉంటేనే నాకు ఇష్టం. ఎవత్రా ఈ స్వీట్ హార్ట్? స్వీట్ హార్ట్ కాదు డాడ్, స్వీట్ హార్ట్. గోటు మీటేం కాదు, ఆ పెంటమతోనే చాటింగ్. ఎంత ధైర్యంగా చెప్పారు డాడ్. ఈ మాత్రం ధైర్యంగా నేను మీకు చెప్పలేకపోయానేంటి? పోన్లే, నాకు టెన్షన్ తగ్గించారు. ప్రేమించిన వాళ్ళకి ఎందుకు రా టెన్షన్? మిమ్మల్ని కన్నా మాకుంటుంది. కానీ అయినా ప్రేమించడానికి సీమ మొత్తం మీద ఆ పెంటతో దొరికిందా నీకు? డాడ్, కాబోయే కోడల్ని పెంటదంటే ఊరుకోను. ఎవర్రా కోడలు? అసలు దాన్ని ఏ రీజన్ తో ప్రేమించావు? రీజన్లు పగకే కానీ ప్రేమకుండవు. దాని గుడిసేంటి, మన బిల్డింగ్ ఏంటి? దాన్ని చేసుకుంటే సీమలో మన పరువేంటి? ప్రేమకి ప్రాంతీయ భేదాలుండవు. సీమైనా, కోనసీమైనా, శ్రీకాకుళమైనా ఎక్కడైనా ప్రేమ ప్రేమే. ప్రేమలో పడగానే ప్రతి వాడికి డైలాగులు వచ్చేస్తాయి. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. దాన్ని మర్చిపో. చచ్చిపోను, మర్చిపో అనకు. నా బుద్ధిలో ప్రాణం ఉండగా దాంతో నీ పెళ్లి జరగదు. సీమ ఫ్యాక్షన్ లీడర్స్ అంతా మహాకూటమిగా వచ్చినా కూడా మా పెళ్లిని ఆపలేరు. ఎలా జరుగుద్దో నేను చూస్తాను. మీ పెద్దోళ్ళున్నారే, ఎప్పటికీ మా పిల్లల మనసుని అర్థం చేసుకోరు. ఏంటి బాబు వీడికి తోలుకొచ్చినారు? నాకేం తెలియదని దీపాలు ఆర్పాలా? దీపాలు ఆర్పక్కర్లేదు, స్విచ్లు ఎక్కలేదు. రా. ఏంటయ్యా, పూజ చేసుకుంటారా? గుడికి తడుగు పెట్టాలా? కప్పుదానా? నీ బుద్ధి పరుచుకునేవు కాదు. కళ్ళు మూసుకో. మేకపోతులు వేసినట్టు వేస్తారా ఏంది? కళ్ళు నోరు మొయ్. అయ్యో, ఏందయ్యా మీరు చేసిన పని? ఏముంది, తాళి కట్టాను. ఇష్టం వచ్చినట్టు కట్టేయడానికి ఇదేమైనా బర్ర బిడలా పలుపుతాడా? పసుపుతాడు. తెలుసు, తాళి అయితే ఈ దినం కట్టాను గాని నిన్నాలిగా 10 ఏళ్ల క్రితమే ఊహించుకున్నా. 10 ఏళ్ల క్రితమా? పని మనిషిగా నువ్వు నా ఇంట్లో 2 కాళ్ళు పెట్టిన రోజే ఎంతో కసిగా నీ మీద మనసు పారేసుకున్నాను. నువ్వు తడిగుడ్డ పెడుతుంటే ఎన్నోసార్లు వంగి తొంగి చూశాను. అప్పుడే నా ప్రేమను భరిసి చేద్దాం అనుకున్నాను. కానీ టెక్నికల్ ప్రాబ్లమ్స్ వలన చెప్పలేకపోయాను. పవర్ కట్టా అండి? గప్పడా. నా కొడుకు ఏమనుకుంటాడోనని, సవత్తెల్లొస్తే తల్లడిల్లిపోతాడేమోనని ఇన్నాళ్ళు నా ప్రేమని తొక్కిపట్టుంచాను. ఇన్నాళ్ళు ఇంత ప్రేమని కడుపులో దాచుకున్నారా అయ్యగారు? పొట్ట పెరిగితే కొవ్వనుకున్నాం కానీ లవ్ అనుకోలేదన్నా. నీకు భర్త లేడు, నాకు భార్య లేదు. నీ కూతురికి తండ్రి లేడు, నా కొడుక్కి తల్లి లేదు. ఈ పెళ్లి జరిగితే అవన్నీ వస్తాయి.
ఏమంటావు? మరీ గట్టిగా నొక్కేకు, ఊపిరి ఆడక వదిలే చచ్చూరుకుంటా. మనసులు కలిసినట్టు లేదు, మర్డర్ చేస్తున్నట్టు ఉంది. డాడీ చూసావా అబ్బాయిలో ఎంత ఆనందం? ఆనందమా అవుదమా, హార్ట్ అటాక్ వచ్చి అడిచాడు. ఆగండి, అది కొడుకు పెళ్లి చేసుకొస్తే తండ్రి అనాల్సిన డైలాగు, తండ్రి పెళ్లి చేసుకొస్తే కొడుకు అనే డైలాగ్ కాదు. నువ్వు తాలి కట్టింది ఎవరికో తెలుసా? ఓ నీడ లేని ఆడదానికి. నీడ లేకపోతే ఓ చెట్టు చూపించాలి, లేదా ఓ షెడ్ అయించాలి, అంతేకాని అబ్బాయి గారికి ఇప్పుడు తెలిసింది నొప్పి. మీరైతే ప్రేమ పేరుతో అమ్మా నాన్నల్ని ఏడిపిస్తారు, కనీ పెంచిన పాపానికి నరకం చూపిస్తారు, ఇదే పాయింట్ తో కథలు రాస్తారు, సినిమాలు తీస్తారు. అదే మేం చేస్తే మీరు భరించలేరా? నువ్వు చేసిన ఈ దారుణానికి కారణం నా ప్రేమేనని నాకు తెలుసు. అందుకే నువ్వు ఈ తడిగుడ్డతో పొత్తు పెట్టుకుని నన్ను పురిటిని చేశావు, నా ప్రేమను ఓడించావు. నో మై డియర్ సన్, నా ప్రేమను గెలిపించుకోవాలని ఈ పని చేశాను. రీబోరుకొచ్చిన ఈ వయస్సులో నీకు ఈ పెళ్లి అవసరమా? ప్రేమకు వయస్సు ప్రాంతీయ భేదాలు లేవని నువ్వేగా చెప్పావు. బాధపడకు బాబు, మళ్ళీ జన్మంటూ ఉంటే బొంగుల జన్మ. రేపేం జరుగుతుందో తెలియదు కానీ వచ్చే జన్మ గురించి చెప్తున్నావా? బన్నీ బాబు, అమ్మగారిని పట్టుకుని ఏంటా మాటలు? అమ్మా అవును, ఈ రోజు నుంచి ఇది నీ తల్లి, అది నీ చెల్లి. నేను వినలేని మాట, నేను అనలేను నా నోట. యాజ్ పర్ రూల్ అనాలి. హృదయం ఎక్కడున్నది, హృదయం ఎక్కడున్నది, నీ చుట్టూనే తిరుగుతున్నది అంటూ పెంటమ్మ చుట్టూ తిరిగి పాడడానికి రూల్స్ ఒప్పుకో. నీ పాదం మీద పుట్టుమచ్చనై చెల్లమ్మా అంటూ సెంటిమెంట్ సాంగ్స్ పాడుకోవాలి. కరెక్ట్. చెక్కు వెళ్ళి బట్టలు సత్తు. దేనికి పెరిమిటి? ఇల్లు వదిలేసి వెళ్ళిపోదామా? నా బ్యాంకాక్ హనీమూన్కి వెళదాం. పలుకలే, అయితే సర్దిస్తాను, పదండి. సైడ్ సైడ్. నేను మగాడినే. నేను ఆడదాన్ని. నేను బేరర్. అయితే ఎల్లో గ్లాసుడు విషం పట్టురా. నాకు కూడా. నేను తెమ్మన్నది నీకే. నీతో హనీమూన్ చేసుకునే కంటే చచ్చి వచ్చే జన్మలో ఏ దున్నపోతున్న పెళ్లి చేసుకోవడం బెటర్. నీలాంటి ఎర్ర గేదెకి దున్నపోతే కరెక్టే. నన్ను గేదంటావా? నిన్నే, ఈయన కాదు. యూ నన్నే కొడతావా? కొట్టింది నన్ను సార్. కొట్టాలనుకుంది నన్ను కదా. వచ్చాయి, నీ వల్ల నా శీలం అయిపోయింది కదే. నీ వల్ల నా జీవితమే నాశనం అయిపోయింది కదరా. రానా, చంపేస్తానే. నేను నిన్ను చంపేస్తాను. చంపవే, చూస్తాను. చంపుతావా? చంపరా, చంపు. నువ్వు ఇంత ఖర్చు కట్టలని అనుకోలేదే. పడు, చావు. నో డౌట్ మన క్యాండిడేట్ ఇదే. త్వరగా రా. వస్తున్నా. ఏంటింత లేటు? రా. ఎవరిని? నిన్నే రమ్మంటే రావే, నువ్వు రాకపోతే నేనే వస్తాను. ఏమైంది డార్లింగ్? పట్టుకుంది నేను కాదు సార్, ఆవిడ నిన్నేమైనా చేశాడా? ఆవిడ చెప్పింది. మొగుడు పిల్లలన్నాక ఏదో ఒకటి చేసుకుంటారు, అయినా నువ్వెవరు రా? మా బాతులతో నువ్వేం చేస్తున్నావు? నేను నీ మొగుడినే, వీడు రూమ్ బాయ్. ఏం కాదు, వీడే నా డ్రీమ్ బాయ్, నా హస్బెండ్ బాయ్. ఏంటి ఇంత లేటు? గొంతండి చేస్తున్నా. అమ్మా, నువ్వు తెచ్చేవేంటి? పనోళ్ళు లేరా? అంతా మానేశారు. ఏ? నువ్వు తాగి పడేసిన సీసాలు అమ్ముకొని లక్షలు సంపాదించుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు. అందుకే నేను వచ్చాను. సీసాల కోసమా? కాదు, ఆ. సీసాలు అందించడానికి. సోడానా వాటరా? వద్దమ్మా. తప్పేంట్రా? చిన్నప్పుడు ఉగ్గు తాగించిన దాన్ని ఇప్పుడు పెగ్గ తాగించలేనా? అది కాదు, నీ చేత్తో ఇస్తే. తాగడానికి సిగ్గుగా ఉందా? కాదు, కిక్కెక్కదని బాధగా ఉంది. అంతేగాని ఈ తాగుడు మానవు. తప్పకుండా మాన్తానమ్మా. ఎప్పుడు? బందులు జరిగి బార్లు బంద్ అయినప్పుడు, గాంధీ జయంతి నాడు మందు కొట్లు మూసేసినప్పుడు, ఎలక్షన్ కౌంటింగ్ రోజుల. ఇలా ఎన్నాళ్ళు? నేను టైంపాస్ కోసం తాగట్లేదమ్మా. దండేసుకుని ఇలా గోడెక్కేసిన నా భార్యని మర్చిపోలేక తాగుతున్నానమ్మా. అయితే ఈ రోజు నుంచి నేను తాగుతాను. నీకేమైంది? నేను మర్చిపోలేకపోతున్నాను. ఎవరిని? మీ బాబుని. బతికించావు. కానీ ఈ ఘోరం మీడియాకి తెలిస్తే మందేస్తున్న మాత్రం అని రచ్చరచ్చ చేస్తారు. మహిళా మండలిని పిలిచి చర్చలు పెడతారు. అదిగాక నువ్వు మందేస్తే. నా హెల్త్ హాస్పిటల్కి వెళ్తుందని భయమా? కాదు, ఇద్దరం కలిసి తాగితే ఖర్చు ఎక్కువైపోద్ది, ఇల్లు గుల్లైపోద్ది, దోలు తీరిపోద్ది. నేను తాగకూడదంటే ఓ కండిషన్. ఏంటి? పెగ్గ ఎక్కువ సోడా తక్కువ పోసుకోవాలా? నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకోవాలి. నో, నేను మళ్ళీ పెళ్లి చేసుకోలేను. చనిపోయిన నా భార్యని మర్చిపోలేను. అయితే ఆస్తంతా రోసయ్య గారికి రాశారు. అన్యాయం, అక్రమం,
అయినా ఆయనకి ఎందుకు ఆర్థికంగా బాగానే ఉన్నారుగా. సీఎం రిలీఫ్ ఫండ్ కి కొడుకు రిలీఫ్ గురించి ఆలోచించకుండా సీఎం రిలీఫ్ ఫండ్ గురించి ఆలోచిస్తావా? వారం టైం ఇస్తున్నా. పెళ్లి చేసుకుంటే ఆస్తి నీకు, లేదంటే రోసయ్య గారికి. చివరికి పెద్ద ఆయనకి నాకు క్లాష్ పెట్టేసావా? మందు కావాలంటే ఆస్తి కావాలి, ఆస్తి కావాలంటే పెళ్లి కావాలి, పెళ్లి కావాలంటే పిల్ల కావాలి. నా కళ్ళని నేనే నమ్మలేకపోతున్నాను రా. డౌట్ వచ్చేసిందా? ఈ తల్లి కోసం మళ్ళీ పెళ్లి చేసుకున్నావా? తల్లి కోసం కాదు, ఆస్తి కోసం. అమ్మాయి లక్షణంగా ఉందిరా. 1 లక్ష ఏంటి, 10 లక్షణంగా ఉంది. ఏంటి? అదే 10 టైమ్స్ లక్షణంగా ఉందని. చాలు, ఈ జన్మకి ఈ ఆనందం చాలు. ఈ క్షణమే నా ప్రాణం పోయినా పర్వాలేదు. మరి అంత ఎమోషన్ అయిపోకు, నా దోలు తీరిపోద్ది. కావాలంటే ఆస్తి నా ఫ్యాన్ రాశాక కొట్టుకట్టే దిగాను. ఒక్క నిమిషం ఉండు. ఇదిగోరా. నువ్వెంత మంచిదానివే అమ్మా. ఇచ్చిన మాట ప్రకారం అలా పెళ్లి చేసి రాగానే ఇలా ఆస్తి రాసి ఇచ్చేసావు. పిచ్చి నా పుత్ర, ఇవి ఆస్తి పత్రాలు కాదు, ఎంజాయ్ పత్రాలు. హనీమూన్ కి బ్యాంకాక్ వెళ్ళటానికి టికెట్లు. మధ్యలో ఫిట్టింగ్ పెట్టి నెలను పోనీ అమ్మాయిని తీసుకెళ్ళు. కావాలంటే నువ్వు తీసుకెళ్ళు. నేను కోడలతో కలిసి వెళ్ళడానికి ఇదేమన్నా కార్తీక మాసం నోమా? మీరుండండి అత్తయ్య. నేను ఎక్కడికి వెళ్ళలేదమ్మా, ఇక్కడే ఉన్నాను. అది కాదు, ఆయన్ని నేను ఒప్పిస్తాను. ఆ, పదండి బార్గా హనీమూన్ కి. కోటం ఏంటి నీ ప్లాను? నన్ను హనీమూన్ తీసుకెళ్లి బురుడీని చేసి తాగి తొంగుంటే రేప్ చేసి తండ్రిని చేసి పర్మనెంట్ గా సెటిల్ అయిపోదావనా? నీకు ముందే చెప్పాను హనీమూన్ లో శోభనాలు లాంటివి లేవని. ఆ విషయం నాకు గుర్తుంది, కానీ విడాకులు కావాలంటే మనం బ్యాంకాక్ వెళ్లాల్సిందే. ఏ విడాకులు ఇచ్చే కోర్టు అక్కడ ఉందా? లేదు, ఓ వారం అలా తిరిగేసి వచ్చి మీకు కరెంట్ లేదని డిక్లేర్ చేస్తాను. మాకు కరెంట్ లేకపోవడం ఏంటి? జనరేటర్ ఇన్వర్టర్ కూడా ఉంది. నేను చెప్తున్న కరెంటు ఇంట్లో కాదు, ఒంట్లో. నా ఒంట్లో కరెంట్ లేకపోవడం ఏంటి? పెద్ద పవర్ ప్లాంట్ ఉంది. చనిపోయిన నా భార్య షాక్ కొట్టి హెల్ప్ హెల్ప్ అని ఎన్నిసార్లు క్యాకులెట్టిందని తెలుసా? అని మీరు పబ్లిసిటీ చేస్తే నాకు విడాకులు ఇవ్వలేరు. దానికి దీనికి లింక్ ఏంటి? మీరు సంసార సుఖానికి పనికిరారంటేనే కోర్టు విడాకులు ఇస్తుంది. అలాగా? అయితే నా ఒంట్లో కరెంటే కాదు కొవ్వొత్తి కూడా లేదని చెప్తే కానీ పద. ఎవరు నువ్వు? బాయ్ని. 10-12 ఏళ్ళ వాళ్ళని బాయ్ అంటారు. నువ్వు 50+ ఉన్నా, నువ్వు బాయ్ ఏంటి? బాబాయ్ అవుతావు కానీ. నేను అన్నది ఆ బాయ్ కాదు, రూమ్ బాయ్ని. అయితే మాత్రం తలుపు కొట్టి రావాలని తెలీదా? వేస్తే కొట్టేవాడిని, బార్లా తీస్తే ఎక్కడ వచ్చేస్తావా? ఈ హోటల్ మెయింటెనెన్స్ బాగాలేదు, నేను చెక్అవుట్ చేస్తున్నా. మీ ఓన్ కని పిలువు. బాబా అంత మాట అనకండి. ఏదో పట్టుకూటి కోసం పనిచేయడానికి వచ్చిన పొట్టి అదవని. నన్ను అంటున్నావా? నిన్ను అనుకుంటున్నావా? మీకు కావాల్సింది తీసుకోండి. అవును, నాకు డౌట్ బాబు. రూమ్ లో మీ ఇద్దరే ఉన్నారు కదా, సీక్రెట్ మామూలుగానే చెప్పుకోవచ్చు కదా. కుర్చీ ఎక్కి మంచం ఎక్కి చంకెక్కి అలా అక్కేవులో చెప్పాలా? అక్క అక్క ఎవరు? బోనసాయ మొక్క పక్కన తాడి చెట్టు లెక్క ఉంది అక్కేగా. నీకా? నీకు కాదు. మరి చెక్క. మేమిద్దరు ముగ్గురు పెళ్ళాం. ఎవడి దేవదాసు శాయశక్తులా తగ్గుతున్నాడు. ఏంటి సార్ ఇది? చెయ్యి నొప్పి పెట్టాలా తలుపు కొడుతుంటే కమ్మిన అనకుండా దర్జా కూర్చొని తగ్గుతున్నారు. ఇప్పిస్తాడేమో. చూడమ్మా, పిల్లల్ని కూడా చూడకుండా మీ డాడీ ఎలా కొట్టాడో. ఏంటి సార్ ఇది? మీరు అనుకుంటే మీ అమ్మాయి గారు కూడా కొడుతున్నారు. నాయనోయ్, నేను మీకు ఫుట్బాల్ లా కనిపిస్తున్నానా? ఎడాపెడా వాయిస్తున్నారు. అబ్బో, బ్యాంకాకు భద్రైతే తగ్గుతున్నాడు. పాప మీ డాడీ రక్తం కలుగుతాడేమో. బకెట్ అనేది తెచ్చిపెట్టామా? డాడీ మీ తాతగారా? మళ్ళీ ఆ కోతకొస్తే చస్తాం. ఆయన మా ఆయన. ఆయన మీ ఆయన? ముసలోడికి దసరా సంక్రాంతి దీపావళి పండుగలాగా ఆయన వయసు ఏంటి, మీ వయసు ఏంటి? ఆంధ్రాలో మీకు యంగ్ హస్బెండ్ దొరకలేదా? ఈ స్వైన్ ఫ్లూ కట్టుకున్నారు. వీడు అన్ని పనులు దగ్గుతూనే చేసేట్టున్నాడు. ఊరిడి అబ్బా, లేవడానికి కూడా లిఫ్ట్ అడుగుతున్నాడు. వీడితో చేయాలా కలిపామమ్మా? మన సురేష్ గారిని శాలిని వదిలేసిందంట తెలుసా? ఏ మనోడు ఏమైనా చేయట్లేడా? ఆడేం చేయట్లేదని వదిలేసిందంటరా. చెప్పు. ఇక్కడ ఫ్రెండ్తో కాస్త పర్సనల్గా మాట్లాడాలి. మీరెంత బయటికి వెళ్తారా? సర్లే పదండి. సుమన్, మా నాన్న నాకు బలవంతంగా పెళ్లి చేస్తున్నాడు. నిజమా? అవును, వాడెవడో అమితాబ్ బచ్చన్ కన్నా అడుగున్నారే ఎత్తున్నాడు. ఈ పక్కన ఎవడున్నాలాగా అంటాడు. సీరియస్ యా? ఓకే ఓకే ఓకే. నా గురించి చెప్పలేదు మీ డాడీకి? చెప్పాను. మన వంశంలో అందరూ పొట్టే, పొడుగువాడికి ఇచ్చి పెళ్లి చేస్తే పిల్లలు పొడుగ్గా పుడతారని ఈ పెళ్లి చేస్తున్నాడు. జరగదు. అది జరుగుతుంది. నేను చెప్తా, యూ డోంట్ వరీ. రే రండి.
ఓం కేవలో తాడాయ నమః, ఓం సెల్ టవరాయ నమః, ఓం ఈఫిల్ టవరాయ నమః. అమ్మా ముహూర్తానికి టైం అయింది, పెళ్లి కుమార్తెని తీసుకురండి. పంజుడు మొఖం. ఏంటి ఇదేం దిక్కుమాలి పెళ్లి? మీ అన్న ఏమో పొట్లకాయంతున్నాడు, అదేమో దొండకాయంతుంది. అయినా కూడా చక్కగా పెళ్లి చేసుకుంటున్నారు. మీరు మాత్రం పెళ్లిళ్ళు చేయడం తప్ప మన పెళ్లి గురించి ఆలోచించట్లేదు. ఆలోచించే కదా చుట్టూ మొత్తం ఉడి మెట్ట పొలంలా తయారైంది. త్వరలోనే చేసుకుందాం. ఇంకా లేట్ అయితే చూసుకోవడం తప్ప చేసుకోవడం ఉండదు. ఫీల్ అవుకు, మనకి కళ్యాణ గడియలు దగ్గర పడ్డాయి. మా అమ్మా నాన్నలు ఎలాగైనా ఒప్పించి నేను చేసుకుంటాను. ఒక్క 5-6 ఏళ్ళు ఒప్పి పట్టు. అనవసరంగా మిమ్మల్ని ప్రేమించొచ్చాను. ఏం చెక్క ఏ సిరివెన్నెల సీతారామ శాస్త్రినో రామ జోగే శాస్త్రినో ప్రేమించుంటే ఈ పాటికి నా జీవితం 4 పాటలు 6 ట్యూన్స్ లో ఉండేది. బాంబర్ది నువ్వు మాంగళ్యధారణ కానీ కరెంటు స్తంభంలో లేచి నిలబడితే తాడేలా కడతావురా? అమ్మాయిని నిలబడతా నువ్వు పడుకుని కట్టు, కంఫర్ట్ గా ఉంటుంది. అమ్మా అమ్మా కామెడీ పెళ్లికి కూడా రొటీన్ డైలాగు. ఎవడాడు? వచ్చేసాడు. ఎవడాడు? నా గ్రీకు వీరుడు, నా కాబోయే మొగుడు. ఆ కాజోలు నాది. తన మెల్లో తాలి కట్టాలన్నా, తన కడుపులో కాయించుకోవాలన్నా ఆ రైస్ నాకే ఉంది. మరొకరు అడ్డు వస్తే నేను ఒప్పుకోను. నువ్వెవడేరా ఒప్పుకోవడానికి? అది నా కూతురు. అయితే మాత్రం దాని పిల్ల నా ఇష్టం వచ్చిన వాడితో చేస్తాను. పిల్లల పెళ్లికి పేరెంట్స్ ఇష్టాలు చల్లవమ్మా. పైగా తను మేజర్. అది మేజర్ అయితే నేను డేంజర్. అయినా లోపలికి వెళ్ళి వచ్చావురా? బయట 10 మంది రౌడీ పెట్టానుగా. నేను 20 మంది స్టూడెంట్ తీసుకొచ్చాగా. యూత్ తో పెట్టుకోకు. కమాన్ గజల్. తప్పమ్మా, లేచిపోతే ముహూర్తానికి ముందరే లేచిపోవాలి కానీ ఇలా పీటల నుంచి లేచిపోకూడదు. నన్ను ఇది లేవనివ్వట్లేదు. అతనితో నీ పెళ్ళి అవదు, మా అన్నయ్యతోనే అవుతుంది. ముక్కోటి దేవతలు కంబైన్ గా వచ్చిన బాలీవుడ్ టాలీవుడ్ హీరోలు షోలోకి వచ్చిన మమ్మల్ని విడి తీయలేరు, మా పెళ్లి నాపలేదు. ఒక్కల పెళ్లి ఆపడానికి వాళ్ళందరూ ఎందుకురా? నేను ఒక్కనే చాలు. మా పెళ్లి నాపలేదు. ఏంటి చెల్లిది? పొంగులో ఉన్నానని అందరూ చీకొట్టారు. దొరక ఈ పిల్ల దొరికితే ఈ పొట్టోడు వచ్చి మొత్తం చెడగొట్టాడు. కంగారు పడకరా, నేను ఉన్నాను కదా, నేను చూసుకుంటానులే. తాలి కట్టేశా, ఇక నువ్వేం పీకలేవు. ఏంటి ఏడవలక్క నవ్వుతున్నారా? ఊరి నా బురుడి ఎవరేడుస్తారో నీకు తెలుస్తుంది. ఒక్కసారి చూడు. సుమన్, నువ్వు తాళి కట్టింది నా మెడలో కాదు. మరి ఎవరి మెడలో కట్టాను? నా మెడలో. హేమా, అర్జెంట్ గా ఈ తాళి తీసి విడి మొహాన్ని కొట్టు. తీమనగానే తీసేయడానికి ఇది భుజం మీద టవల్ కాదు, గోల్డెన్ తాళి. పైగా బంగారం ధర కూడా బాగా పెరిగిపోయింది. బంగారం లాంటి మన ప్రేమ గురించి ఆలోచించకుండా ఈ బంగారం గురించి మాట్లాడేటి? ఈ దరిద్రుడు ఏదో తెలియక కట్టాడు. తెలిసి కట్టినా తెలియక కట్టినా, కావాలని కట్టినా, కన్ఫ్యూజ్ అయి కట్టినా తాలి తాలే ఆలి ఆలే. ఇక నుంచి ఇతనే నా భర్త. ఏంటి సుమన్ ఇదంతా? క్షమించు కాజల్, కొన్ని లవ్ స్టోరీలు ఇంతే. విధి మన జీవితాలతో వీడియో గేమ్ ఆడుకుంది. ఈ జన్మకు నువ్వు ఈ గడిగారితో అడ్జస్ట్ అయిపో, నేను ఇవిడితో ప్రొసీడ్ అయిపోతా. మీరు అడ్జస్ట్ అయిపోతే మధ్యలో నా పరిస్థితి ఏమిటి? వెళ్ళి మీ అమ్మ బాబుని అడుగు. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ గేమ్ షో దురదృష్టం. ఇట్స్ యువర్ గేమ్. లోకంలో అదృష్టవంతులు కంటే దురదృష్టవంతులు ఎక్కువ. అదృష్టం కొందరు తలుపులే తడుతుంది, దురదృష్టం అందరి తలుపులు తడుతుంది. అలాంటి మీ దురదృష్టాన్ని అదృష్టంగా మార్చే మా అద్భుతమైన ప్రోగ్రామ్ వెల్కమ్ టు దురదృష్టం. ఈరోజు దురదృష్టాన్ని నాతో కలిసి పంచుకోవడానికి వచ్చిన పార్టిసిపెంట్ మిస్ జోస్నా. వెల్కమ్ జోస్నా. థ్యాంక్ యూ. మీరేం చేస్తుంటారు? బిజినెస్. గుడ్. మిమ్మల్ని చూడగానే అనుకున్నాను మీరు పెద్ద బిజినెస్ మ్యాగ్నెట్ అని. ఈ ప్రోగ్రామ్ లో మీరు పార్టిసిపేట్ చేస్తున్నందుకు మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇది నా దురదృష్టం. సారీ అదృష్టం. ఓకే, ఆట మొదలెడదాం. మొదలెడదాం. రూల్స్ తెలుసుగా? తెలుసు. నేను ఒక్కొక్క నెంబర్ చెప్తుంటే ఆ అమ్మాయి లాస్ట్ పెట్లో ఉందో అది నాకు వస్తుంది. ఇది 100వ ఎపిసోడ్ అవడం వల్ల మా ప్రొడ్యూసర్ ఒక బాక్స్ లో
₹1,00,00,000 ప్రైజ్ మనీ పెట్టాడు. అది నువ్వు గెలుచుకుంటే అతను దురదృష్టవంతుడు, గెలుచుకోలేదంటే నువ్వు దురదృష్టవంతురాలి. ఓకే. గేమ్ స్టార్ట్ నౌ. ఫస్ట్ నెంబర్ చెప్పు. నెంబర్ 1. ఆ నెంబర్ ఎందుకు చెప్పావు? నేను పుట్టింది 1వ తారీఖు, బిజినెస్ స్టార్ట్ చేసింది 1వ తారీఖు. వెరీ గుడ్, కీప్ ఇట్ అప్. 1వ నంబర్ నీ లక్కీ నంబర్ అన్నమాట. లేపేయమంటారా? ఆగు, నువ్వు ఆవేశపడకు, నేను చెప్తాను. 1వ నంబర్ లేపేయమంటారా? ఇప్పుడు లేపు. చాక్లెట్. ఓ వెరీ గుడ్, బాగా ఆడారు. చెప్పు. ఒరే ఆ కోటి 2లో ఉంది, ముందు దాన్ని ఓపెన్ చేయించి. ఓకే ఓకే. నెక్స్ట్ నెంబర్ 4. ఆ నంబరే ఎందుకు చెప్పారు? వచ్చిందని. ఆ పటాస్కర్ మీ డాడీనా? అని చెప్తూ ఉంటుంది మా మమ్మీ, నేను అలాగే అనుకుంటాను. ఓహో, అయితే ఆయన అడగచ్చుగా. డాడీ ఏ నెంబర్ చెప్పను? మిమ్మల్ని అమ్మాయి ఏం చెప్పమంటారని అడుగుతోంది. చెప్పాను. ఏంటి మీ డాడీ హాఫ్ అంటున్నారు? 4లో హాఫ్ అంటే 2 ఓపెన్ చేయించండి. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 లేపేయమంటారా? ఆగు, తొందర ఎందుకు, నేను చెప్తానుగా. లేపరా బాబు, కోటి మిగులుద్ది. అంటే లేపేస్తే షో ఇంట్రెస్టింగ్ గా ఉండదు. బాగా ఆలోచించుకొని చెప్పండి. నెంబర్ మార్చుకోవడానికి టైం ఉంది మీకు. నాకెందుకో ₹1,00,00,000 అందులోనే ఉన్నాయనిపిస్తుంది. బొట్లోనా? కాదు, 2లో. నిజమా? అయితే నెంబర్ 3. గుడ్ చేంజ్. ఓకే, నెంబర్ 3 లేపింగ్. బిస్కెట్. ఓ గుడ్. ఒక దాంట్లో బిస్కెట్, ఇంకో దాంట్లో చాక్లెట్. బ్రహ్మాండంగా ఆడేస్తాను. ఇంకో నంబర్ చెప్పండి. నెంబర్ 6. టూ స్మార్ట్ యా. చూస్తావే, లేపో. జంతిక. కూర్చోండి, మా డాడీ మధ్యలో కదే వాడతారు. గుడ్ టేస్ట్. ప్యాక్ చేసి ఉంచండి, అంకుల్ వెళ్ళేటప్పుడు తీసుకెళ్తారు. హ్యాపీ? సో హ్యాపీ, థ్యాంక్ యూ. ఒరే నాకేక టెన్షన్ పెరిగిపోతుంది. ఆ అమ్మాయిని ఏదో రకంగా బురుడి కొట్టించి నెంబర్ 2 ఓపెన్ చేయించిరా బాబు. మీరు ఉండండి, షోని అరగంట సాగదీయాలి. నెక్స్ట్ నెంబర్ 5. అద్భుతంగా ఆడతారు. నెంబర్ 5 ఓపెన్. ఐస్ క్రీమ్. ఐస్ క్రీమ్ అంటే నాకు ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్. యు సో స్వీట్. మిమ్మల్ని చూస్తుంటే ₹1,00,00,000 పట్టుకెళ్ళిపోతారేమో అనిపిస్తుంది. మీ కోఆపరేషన్ ఉంటే అలాగే పట్టుకెళ్తాను. కెమెరాలు కాపలా ఉంటాయి, ఈ గేమ్ అలాంటివి ఉండవు. నెక్స్ట్ నెంబర్ చెప్పండి. నెంబర్ 4. లేపేయమంటారా? నువ్వు ఆగ. ఒరే నీ హెడ్కో దండం, ఏదో ఒకటి చేసి ముందు 2 తీయించిరా. నీ టెన్షన్తో నన్ను టెన్షన్ పెట్టావనుకో, షో మధ్యలో ఆఫీస్ వెళ్ళిపోతానంతే. నంబర్ 4 లేపించేయమంటావా? ఓ ష్యూర్. ఓపెన్ నంబర్ 4. అరటిపండు. ఓ బనానా. మా మమ్మీకి ఎంత ఇష్టమో. అది కూడా ప్యాక్ చేసి ఉంచండి, ఆంటీ తీసుకెళ్తారు. ఇంతవరకు ఈ షోని ఇంత బాగా ఎవరు ఆడలేదు. మీ బ్లెస్సింగ్స్. ఇక ఉన్నవి 2 బాక్సులు. ఒకటి నంబర్ 2, రెండోది నంబర్ 7. ఒక దాంట్లో కోట్ ఉంది, మరొక దాంట్లో కోక్ ఉంది. అదృష్టాన్ని ఇంటికి తీసుకెళ్తారో దురదృష్టాన్ని తాగి వెళ్తారో మీరే డిసైడ్ చేసుకోండి. కమాన్ కమాన్, ఏ నెంబర్ చెప్పండి. అంత కన్ఫ్యూజింగ్ గా ఉంది. నంబర్ 2 చెప్పండి. ఏం ఆడేది ఆవిడా నువ్వా? ఆవిడే. మరి నువ్వు చెప్తావే. సారీ. చెప్పండి. 2 లేపించరా బాబు. టెన్షన్ పెట్టదని చెప్పాను. కోకి పోతే కాటికి పోవడం నేను. రీసౌండ్ వచ్చా. బాగా ఆలోచించుకొని చెప్పండి, లేదా 50-50కి ఛాన్స్ తీసుకోండి. అంటే ఆడియన్స్ 50, నాకు 50 కాదు, మన ఇద్దరికి 50-50. ఓకే. నెంబర్ చెప్పండి. నెంబర్ 2. లేపేయమంటారా? ఊటు తెగిపోద్ది. యాంకర్ నువ్వా నేనా? మీరే. బాగా ఆలోచించుకొని చెప్పండి. 2 ఓపెన్ చేశాక 7 ఉందంటే ఏడవాల్సి వస్తుంది. అయితే నేను 7కే షిఫ్ట్ అవుతాను. ఓపెన్ 7. అలా ఏడుపు మొహం చూస్తావే, లేపు. అయిపోయిందిరా బాబు. ఓకే ఓకే, 2లో ఏముందో చూద్దాం, లేపు. కంగ్రాట్స్ చూసరా, కోటి నీకు, కోక్ మా ప్రొడ్యూసర్.
వచ్చేస్తున్నా. No, no, don't come, don't come. Why don't come? No, if you come now, boat will go up, totally collapse. Go back, go My back. wife calling. Me coming. No, 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 my life, my foot, out. Don't come, don't come. బోటు తిరగబడిపోతాను భయపడుతున్నట్టుందే. నువ్వు పోయిరామే, నేనేనే ఉంటా. చెయ్ నువ్వు నా వైఫ్. గో గో. Thank you. బాయ్ బాయ్ బాయ్. Oh, sorry. పర్లే పర్లే. ఓకే ఓకే. ఎవరిది మీకు కనుకొడుతుంది? కన్ను కొట్టింది నాకా, నీకనుకున్నాను. పాపం కంట్లో నలగబడిందేమో. సర్లేండి పదండి. Sorry, చూసుకోలేదు. పర్లేదండి, నీలాంటి చూసి గుద్దినా అద్దినట్టుంటది. థ్యాంక్ యూ. మీరు చాలా బాగున్నారు. మీరు తెలుగు కొంచెం కొంచెం వచ్చు. ఓ సూపర్. రూమ్ నెంబర్ 506 సేమ్ హోటల్. రేపు రాత్రి 9 o'clock మీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను. బాయ్. ఏంటంటుందా కాయలు బాగున్నాయి, కేజీ ఎంత అని అడిగింది. 1000 గ్రాములు అని చెప్పారు. అదేంటి? లేకపోతే మరే మగడితో మారుతుందా? ఎన్ని గుంటికాయలు దానికి? అమ్మా అదా Come on. రండి. ఏంటి ఇంత లేట్? సారీ, ఎంట్రీలో లేట్ అయినా యాక్షన్ లో మాత్రం లేట్ ఉండదు. మా ఆవిడ్ని షాపింగ్ పంపించి వచ్చేసరికి కొద్దిగా ఆలస్యమైంది. రెడీ. ఆహా, ఇదే రూమ్. అయ్యో, ఎవరో వచ్చారు. రానివ్వండి. నన్ను ఇక్కడ చూస్తే డ్యారింగ్ గా ఉండండి. అమ్మ కడుపు బాడా డేరుపాటి మీద డేరు గెలవమంటావే. మా ఆవిడ చేసి తప్పేస్తుంది. ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. అట్లాగే. ఇగో వాళ్ళు వెళ్ళిపోయినట్టు దాని పిల్లనే. టోకెన్ నెంబర్ 1. టోకెన్ నెంబర్ 2 3 4 5. ఏంటి మీ అందరికి కూడా పిలిపించిందా? నీకు ఇచ్చినాడు మాకెందుకు ఇవ్వదా? మరద్దే ఇంకోటి కూడా ఇచ్చినట్టుంది. రండి. ఏంటి ఇంత లేట్? దీనికి ఇది కామన్ డైలాగేమో. ఇంకోటి కూడా ఉంది. ఏంటిది? ఆడు ఎలాంటాడన్నా సెక్సీ అంటది. నిన్నందా? నన్నేటి ఆ నలుగురిని కూడా అంది. You are so sexy. యు ఆర్ ఆల్సో. Thank you. నువ్వు ఆఫర్ చేయగానే నాకు మళ్ళీ టీనేజ్ వచ్చేసింది. నక్కంతొక్క బ్యాంకాక్ ఫ్లైట్ ఎక్కుంటాను. వీడికి ఇచ్చిన టైము దగ్గడానికే సరిపెట్టుంది. వీడి దగ్గు దానికంటే ఇంతడేమో. డ్రెస్ తీయండి. మన గ్లామర్కి పిల్లలు పడిపోతున్నారు. అయ్యి బాబోయ్, ఎవరో వచ్చారు. పోలీసులేమో. ఏంటి ఇక్కడ కూడా రేడింగ్లు ఉంటాయా? అప్పుడప్పుడు ఉంటాయి. మరి ఇప్పుడు ఎలా? డ్రెస్సింగ్ రూమ్ లోకి వెళ్ళి దాక్కోండి. మీరంతా ఎవరు? ఓపెనింగ్ బ్యాట్స్మెన్ లో. రన్స్ ఏమన్నా తీసారా? ఏంటి తీసేది? నీలా బట్టలు తీసాం. రండి. ఏంటి ఇంత లేట్? మా ముసిల్ దాన్ని పడుకోబెట్టేటప్పుడు కాస్త లేట్ అయింది. సేమ్ డైలాగ్. అది కదమ్మి, నాలో నీకేం నచ్చిందని నన్ను పిలిచిరావు. మీ పర్సనాలిటీ. అప్పుడే బట్టలు వద్దులేమ్మా, కొంచెం సేపు ముచ్చట్లు చెప్పుకుందాం. లేట్ అయితే మా హస్బెండ్ వచ్చేస్తారు. అయితే ముచ్చట్లు గిచ్చట్లు క్యాన్సిల్. తెల్లతోలు. అదేంటి మీ ఆయన అప్పుడే వచ్చేసాడా? ఏమో నాకు తెలీదు. మరి ఇప్పుడు ఎలా? వెళ్ళి డ్రెస్సింగ్ రూమ్ లో దాక్కోండి. అమ్మ కడుపు కాలా. ప్లేస్ ఎక్కడ ఉంది? ఇది హోటల్లో ఉన్న వాళ్ళందరికీ ఒకేసారి అపాయింట్మెంట్ ఇచ్చేసినట్టుంది. ఏమే మమ్మల్ని అందరిని పిలిపించి బట్టలు ఇప్పించి బురుడిలు చేద్దాం అనుకుంటున్నావా? ఇది పెద్ద కేసులో ఉంది. సరే, కేసు కాకపోతే నీకు ఫ్రెష్ గా వస్తుందా? పద నీ చేతల్ల కనపడ. ఈ వయసులో ఎందుకు నీకు ఉప్పుకుంటూ వచ్చావు? ఆఫర్ చేసింది కదా. హలో గాయ్స్, మీ చేతిలోకున్న రింగ్స్, చైన్స్, పర్సెస్, వాచెస్ అక్కడ పెట్టి వెళ్ళండి. పని అవ్వకుండా పేమెంట్ ఏంటి? అదంతే. ఇస్తారా ఇవ్వరా? ఏందే బెదిరిస్తున్నావు? నా సంగతి నీకు తెలియదు అనుకుంటా. బాంబు మీద బాంబు పడిపోతే. అంతకన్నా పెద్ద బాంబు నేనేస్తున్నా. అటు చూడండి. ఆ కెమెరా ఏంటి? మీరు డ్రెస్ తీయడం, నన్ను వాటేసుకోవడం అన్ని అందులో రికార్డ్ అయ్యాయి. అవన్నీ తీస్తారా? ఈ సినిమాని
మీ వైఫ్స్ కి ప్రెజెంట్ చేయమంటారు. తీస్తాం. చూస్తారండి, తీయండి. నీ సొమ్మేమోంది తొక్కలో నీది రోడ్డు గోల్డ్. ఇది 24 క్యారెట్. అడ్డంగా బుక్ అయిపోయాం, ఏం చేస్తాం? తీయండి. తిరుపతికి వెళ్ళి ఉండిలో వేసినా పుణ్యం వచ్చేది. ఏంటో నా బతుకు, ఇండియాలో ఫోటోలు, ఇక్కడ వీడియోలు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. గుడ్ నైట్. నైట్ కాదు, బ్యాడ్ నైట్. బ్యాంకాక్ కంచులను నమ్మకూడదు. హాంకాంగ్, కోకలోయ్, సింగపూర్, రవికలోయ్, చైనా, మలేషియా, చీరలోయ్, చీరలో. ఒక చీర కొంటే 10 చీరలు ఫ్రీ, 10 కొంటే 100 ఫ్రీ. లాట్లు లాట్లుగా బోట్లు వచ్చాయి, రండి చూపిస్తా. అన్నలారా, తమ్ములారా, స్వాగతం సుస్వాగతం. ఎవరు కావాల్సింది వాళ్ళు కడుపు నిండా తినండి, పీకల దాకా తాగండి, అన్ని ఫ్రీయే. నీకే నాకే బొక్క. ఏం బాబు నువ్వు తాగట్లేదే? శనివారం సెలవా? నాకు మందు అలవాటు లేదండి. ఇంతకు ముందు ఆనిమూన్ అలవాటు ఉందా? ఇప్పుడు చేసుకోవట్లే. ఇది అంతే, ముక్కు మూసి తాగు. అంతేనంటారా? అంతే. అయితే సరే. అమ్మడు బాడ చూస్తే క్వార్టర్ బాటిల్ ఎంత ఉన్నాడు, లీటర్ బాటిల్ ఎత్తేసాడు. అబ్బా భలే బాగుంది. తమ్ముడు, తల్లితోడు తమ్ముడు, ఈడి మీద ఒట్టు, ఈడి తినే బాతు మీద ఒట్టు, చిలకొట్టిన జాంపండు, ఫ్రీగా వచ్చిన మందు, ఫుల్ టేస్ట్ గా ఉంటుంది తమ్ముడు. బాబు, ఏం బాబు? మన బొమ్మలో హీరోయిన్ ఎవరమ్మా? ఇలియానా. త్రిషాన్ ఎందుకు పెట్టలేదు? అంటే ఇలియానా పెట్టాం కాబట్టి. హీరో ఎవడు? మా అబ్బాయి అచ్చి నీళ్ళగా ఉంటాడా? ఈయన పోలికలతో ఉంటే కమెడియన్ గా కూడా పెట్టేవాళ్ళం కాదు. థ్యాంక్ యూ. మాట్లాడు పర్చూరి బెదర్సా? పర్చూరి ఫాదర్. వాళ్ళైతే ప్రమాణం. థ్యాంక్ యూ. మరి మ్యూజిక్ కీరమణి. వాడేవాడు. ఒకరు కీరమణి గారు అబ్బాయి, ఇంకొకరు మణిశర్మ గారు అబ్బాయి. మరి కెమెరా? చోటాకే చౌదరి. అయితే మీ సినిమా పట్టే హిట్. అవి ఎక్కడ తీసుకెళ్తున్నారు? అమ్ముకోవడానికి? రూమ్ కి నో రూమ్ సర్వీస్, నో పార్సల్స్. అది కదబ్బి, రూల్ అయితే ఫ్రీగా ఉంటుందని. ఇప్పుడేదో డబ్బులు ఇస్తున్నట్టు, ఇప్పుడు ఫ్రీయేగా. మీరు గంట వరకు ఇక్కడే ఉండాలి, ఇక్కడే తాగాలి. అదే రూలు. అవతల ఇంకో మీటింగ్ జరుగుతుంది. మై డియర్ లేడీస్, జీవితం అంటే టీవీ సీరియల్ లాగా చాలా ఏళ్ళు సాఫీగా అలా సాగిపోవాలి, అంతేగాని యాడ్లాగా ఇలా వచ్చి అలా వెళ్ళిపోకూడదు. నీ తల్లి కోకలు చూపించమంటే కాకమ్మ కబుర్లు చెప్తావేంటి? మిమ్మల్ని అక్కడికి తీసుకొచ్చింది కోకలు చూపించడానికి కాదు. మరి రేట్ చేయడానికా? రేపా? నేనా? మీలో ఎవరైనా సోలోగా వచ్చినా కూడా డీల్ చేయలేను. అలాంటిది గ్రూప్ గా తీసుకొచ్చి ఆ పని చేయడానికి నాది గుండా సముద్రమా? మరెందుకు పిలిచావు? నాకు తెలిసిన ఇంటెలిజెంట్ రిపోర్ట్ ప్రకారం మీలో ఒకరు మీ భర్త చేతిలో మర్డర్ కాబోతున్నారు. కసాయి వాడిని గొర్రె, బర్రె, కోడి, మేకా నమ్మినట్టు మీరందరూ ఒక కిల్లర్ని నమ్మి హనీమూన్ కొచ్చారు. మీకు ఇది తీర ప్రాంతం వాళ్ళకి సునామీ హెచ్చరిక లాంటిది. ఈ రోజు నుంచి మీరు వాళ్ళని మొగుళ్ళుగా చూడొద్దు, ఎముళ్ళుగా చూడండి. పతియే ప్రత్యక్ష మరణం అని గుర్తుంచుకోండి. మిమ్మల్ని మీరు రక్షించుకోండి. జై లేడీస్, జై జై లేడీస్. అన్నా చెప్పరా. ఆ సత్యరాయుడు తమ్ముడు నిన్ను చంపనీకి ఎవరో లేడీ కిల్లర్ని పురమాయించాడంట. ఏంది, పులి లాంటి నన్ను చంపడానికి లేడీనా? అవునన్నా, దాన్ని బ్యాంకాక్ పంపిస్తాడేమోనన్నా డౌట్. అట్నా? అయితే దాని తల్లి రాని చెప్తా. దాన్ని ఇక్కడే ముక్కలుగా నరికి సముద్రంలో చేపలకి మేతగా వేసి వస్తా. సీమలు ఆడతాను చంపకూడదని రూల్ ఉందిగా, మర్చిపోయారా? అందుకే కదరా బ్యాంకాక్ లో దంపుతానంటుంది. ఆడదైనా ఆలైనా మన జోలికొస్తే ఏసేయడమే. నీ కాడ మీద పేడ కొట్ట, నీ బిడ్డ నా బిడ్డను ప్రేమించినాడని నన్ను అడ్డం పెట్టుకొని ఏడుకు లాక్కొచ్చి నన్నే ఏసేయాలని చూస్తున్నావా? చెప్తా నీ పని. ఏమయ్యా, నా రూమ్ లోకి ఓ పందికొక్క వచ్చింది. మీరేం వర్రీ కాకండి, దానికి సెపరేట్ గా ఏమి ఛార్జ్ చేయం. మీరు ఛార్జ్ చేసినా నేను ఇవ్వను, కానీ అది నా రూమ్ లో ఉండడానికి వీల్లేదు, చావాలి. అయితే ఓ మంచి పావును పంపమంటారా? నేను చావడానికి కాదు, అది చావడానికి. ఓ 1/4 కిలో ఎలకల మంది పంపించు, దేంట్లో నాకు కలిపి పెట్టేస్తాను, దెబ్బకి చచ్చి ఊరుకుంటా. విడాకులు ఇవ్వలేదని ఇంతకు తెగిస్తావా? చెప్తా. చంపేస్తా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా, నిన్ను వదలను, నిన్ను చంపేస్తా. నేను పొట్టోనైనా క్రిమినల్ థాట్స్లో గెట్టోని. నేను ప్లాన్ చేశాను అనుకో, నీ డెడ్ బాడీ బాడీకి కూడా దొరకదు. ఆ కాజల్ నీకు దక్కలేదని నన్ను చంపుదాం అనుకుంటున్నావా? నిన్ను వదలను రా, వదలను. నీ అబ్బగాడు మాడా దెబ్బ మీద దెబ్బ కొట్టబెట్టే. లేకపోతే
నన్నే చంపాలని చూస్తావా? ఓసి పిచ్చి మామ నిన్నెందుకు చెప్తానే? మరి ఈ అటాక్ ఏంటి? నిన్నటిదా గజని సినిమా ఆట ఆడుకున్నాం, ఈ రోజు మధ్యాహ్నం హత్య సినిమా ఆట ఆడుకుందాం అనుకున్నాంగా. ఆ వంకతో నన్ను నిజంగా చంపేద్దామనా? సర్లే, ఇది ఫెయిల్ అయితే ఫెయిల్ అయింది. రాత్రి లోపు నేను కత్తితో పొడుస్తాను, కాసుకో. నన్ను కత్తితో పొడుస్తావా? చెప్తా నీ పని. ఏం పుస్తకం అది అంత క్రూరంగా చదువుతున్నావు? ఏమీ లేదు, ఎవడో జైల్లో ఉండి ఆధారాలు దొరకకుండా హత్యలు చేయడం ఎలా అని చెప్పేసి ఓ బుక్ రాశాడు. నేను సేకదారుగా చాలా బాగుంది, ఇంట్రెస్టింగ్ గా ఉంది. వీడి తస్సరవుల బొడ్డు ఇది చదువుతుంటే నీగల్ని దోమని చంపినంత ఈజీగా మనుషులను కూడా చంపేయచ్చు. ఫోన్లేని నిన్ను లేపుకొస్తే నువ్వు నన్ను లేపేయాలని చూస్తావా? అది నువ్వు సంసార స్త్రీకి తక్కువ సానికి ఎక్కువ అన్నట్టు నీకెందుకు ఈ బుక్కు? కొంచెం పనుంది. అయ్య బాబాయ్, కొట్టే పెద్ద కోపంగా ఉంది. ఏంటి బోట్ ఇక్కడ ఆపావు? నేను ఆపలేదు, బోట్ పంచర్ అనుకుంటా. బోట్కి పంచర్ ఏంటి? కదా మర్చిపోయాను, రిపేర్ అనుకుంటా. మరి ఇప్పుడు ఒడ్డుకు వెళ్ళడం ఎలా? నీకు ఈతొచ్చా? రాదు. వెరీ గుడ్. ఇప్పుడు నువ్వు ఈ బోట్లో నుంచి పడిపోతే నేనెందుకు పడిపోతాను? ఎందుకంటే నేను చూసేస్తానుగా. ఓ లేచిపోయావా? నేనే లేపుతాం అనుకుంటాను. త్వరగా రెడీ అవ్వు. ఎక్కడికి? బోట్ రైడింగ్. నేను రాను. ఏ? నాకు మూడ్ లేదు. వాట్ డార్లింగ్, లాస్ట్ మినిట్ లో అప్సెట్ చేసావు. సర్లే, రేపు పెట్టుకుందాం ప్రోగ్రామ్. రెస్ట్ తీసుకో. నాకు ప్రోగ్రాం పెడతావా? అయిపోయావు నువ్వు. స్వామి, ఆ చీరలతను చెప్పిన దురదృష్టవంతురాల్ని నేను కాకుండా చూడు తండ్రి. ప్రతి మంగళవారం నీ కొడుకొచ్చి ఏంటి నుంచి గ్యాప్ లేకుండా దేవుడికి తెగ మొక్కేస్తున్నావు? నిత్య సుమంగలిగా ఉండాలని రిక్వెస్ట్ చేస్తున్నాను. నీ కోరిక తీరాలంటే ఒక్కటే మార్గం. ఏంటి? నాకంటే ముందు నువ్వు చచ్చిపోవాలి. లేకపోతే ఏంటి పిచ్చిదానా, నన్ను పెళ్లి చేసుకుని సుమంగళిగా ఎలా ఉండగలవు? గాలిలో ఉన్న దీపాన్ని ఫ్యాన్ వేస్తే పుట్టుకుని పోతాను. ముసల్లక్క, ఇండైరెక్ట్ గా చెప్తున్నావా? నీ పోస్ట్ మార్టం చూడకుండా నేనెక్కడికి వెళ్తాను రా? అన్నట్టు చెప్పడం మర్చిపోయాను, మీ ఫ్రెండ్ కృష్ణరాజు ఫోన్ చేశాడు. దేనికి? హనీమూన్ బాగా ఎంజాయ్ చేస్తున్నారా, ఆరోగ్యం బాగుందా అని అడిగాడు. సూపర్ అని చెప్తాను. అంటే వాడు మ్యాటర్ మొత్తం చెప్పేసి ఉంటాడు. అందుకే ఈ ముసలో నన్ను చంపాలనుకుంటున్నాడు. చాలే ఊరుకో తాత, నీకు జరిగిందా నాకు జరుగుతుందా ఏంటి? సర్లే ఉంటాను. ఎవరు ఫోను? మా తాత, ఒరే మనవడా, నీ జాతకం నా జాతకం ఒకటే, నీకు నాలాగే ముగ్గురు పెళ్ళాలుంటారు అంటున్నాడు. అమ్మ నా కొడుక, మూడో దాన్ని ట్రాక్ ఎక్కించే ప్రాసెస్ లో నన్ను ట్రాక్ తప్పించాలని చూస్తావా? అంటే మీకు మూడో పెళ్ళాన్ని రాబోతుందా? నువ్వు బ్రతికుండగా ఎలా వస్తుంది? నిజం చెప్పండి, మీకు నేనంటే ఇష్టమేనా? చచ్చే అంత. చచ్చేంతంటే నేను చచ్చే అంత అన్నమాట. హలో, వదలకపోతే గట్టిగా పట్టుకో. ఎవడ వదలమన్నాడు నిన్ను? బాస్ ఆడే ఉంటాడు. కరెక్టే, డీల్ క్యాన్సిల్ అని చెప్పేద్దాం. రూమ్ నెంబర్ అడగండి, సిస్టర్ని సేవ్ చేద్దాం. గుడ్ ఐడియా. చెప్పండి సోను సూద్ గారు. చెప్పాల్సింది నువ్వు బొమ్మాలి, పని అయ్యిందా లేదా? అవడానికి ఆ అమ్మాయి ఉన్న రూమ్ నంబర్ తెలియట్లేదు. ఈ చేసమ్మా క్లియర్ గా రాసిచ్చాను కదరా. బై మిస్టేక్ దాని మీద పెట్ట స్టూల్స్ కెళ్ళింది, నెంబర్ చెరిగిపోయింది. రూమ్ నెంబర్ 901. థ్యాంక్ యూ సార్. రూమ్ నెంబర్ 901 అంట. పద. ఎక్కడికి పద, మనం ఉన్నది ఆ రూమ్ లోనే. అవును కదా, మనం ఉన్న రూమ్ మనకే చెప్పాడేంటి? అంటే మనం రాకముందు ఆ రూమ్ లో ఎవరో ఉండుంటారు. ఓ అమ్మాయి ఉండేది, మీరు దిగే ముందే రూమ్ మారి వేరే రూమ్ షిఫ్ట్ అయింది. ఎవరా అమ్మాయి? దేనికి? అంటే మా సినిమాలో ఐటమ్ సాంగ్ ఉంది, చేస్తామని. ఆ అమ్మాయిది ఐటమ్ సాంగ్ రేంజ్ కాదు, హీరోయిన్ రేంజ్. ఏదో ఒక రేంజ్. ఎంతకి తను ఎవరో చెప్పు. మొన్న మా వాడు ఫైట్ చేశాడు. ఆ అమ్మాయి గురించి అయితే మీ వాడి గురించి చెప్తామండి. అదే చెబుతున్నామండి, మా రెమో పక్కన డెమో హీరోయిన్ గా చేసిన అమ్మాయి. ఇప్పుడు ఆ అమ్మాయి ఎక్కడుంది? బీచ్ లో. డాడ్, నాకు ఇన్ఫర్మేషన్ కావాలి. రోజు అందరూ రూములు అడిగేవాళ్ళు, ఈ రోజేంటి ఇన్ఫర్మేషన్ అడుగుతున్నారు? ఎవరు అడిగారు? ఆ డైరెక్టర్ ప్రొడ్యూసరు. ఏమడిగారు? ఐశ్వర్య గురించి వివరాలు అడిగారు. బహుశా అడ్వాన్స్ ఇవ్వడం కోసమేమో. బీచ్ లో ఉందంటే వెళ్ళారు. హోటల్ ముంచావు. హోటల్ ముంచావంటాడేంటి? కొంప ముంచావంటానికి బదులా వీడికి కూడా సినిమా లక్షణాలు బాగానే అయిపోయినాయి. పోన్లే పాపం, పెళ్ళాం పోయిన విడో వెదవని సహజీవనానికి వస్తే నాకే ద్రోహం చేస్తాను. చెప్పేసిందా? దొంగపడ్డా, చైన్ కూడా ఇచ్చాను. చైన్ ఇచ్చేదాకా వచ్చిందంటే
నీ కట్టు కథలు నేను నమ్మను. అట్టు కదా పెట్ట కదా కాదే, కోటిచ్చి కోరొచ్చారు, తెచ్చింది కదా కక్కుడు పెట్ట. ఉండగానే కక్కుర్తి పడ్డావంటే నిన్ను వదలను. ఈ రన్నింగ్ రేస్ నేను చేయలేనే, ఓ అరగంట రెస్ట్ తీసుకుందాం. అయితే ఆగు. ఆగితే వదిలేస్తావా? ఈ కత్తితో వేసేస్తా. ఆగ్రా ముసలు సచ్చినోడా. నా మాట నమ్మే బట్టలు ఇప్పేదంతే, అమ్మాయిని ఏం చేయలేదు. నేనుండగానే ఇంకో అమ్మాయి బట్టలు ఇప్పావంటే అమ్మాయి బట్టలు కాదే బాబు, నా బట్టలు ఇప్పేనంతే. ఏదో కథలు వెలుగు పంటలో ఉన్నా ఈడు జోడు బాగా పైన తోడు నీడుగా ఉంటావని అడ్జస్ట్ అయిపోతే నన్నే కొని నాకు అలాంటి ఉద్దేశం లేదే. సినిమా అయితే ఏ భార్య మనో పవిత్ర బంధం ఆట ఆడుకోకుండా మధ్యాహ్నం వచ్చి ఆట ఎందుకు ఆడతావు? డ్రైవర్ని ఓనర్ చేయాలని నేను చూస్తే నన్ను మడి చేయాలని బుక్ చదువుతారా? ఆవేశం పాడు కానీ జాయింట్లు కదిలిపోతాయి. నీ చేసి కాపవే. అయితే వంగిపో, మొత్తానికి సీమలకు చూపించేస్తా. అదిగో అక్కడ ఉంది, నేను ఆగానే ఏంటి? అదేంటల్లుడు పాప ఇన్నోసెన్స్ ని అలా కొట్టావు? వీళ్ళు ఇన్నోసెంట్స్ కాదంటీ, మనకి యాంటీ. ఐశ్వర్యం చంపడానికి వచ్చిన కిల్లర్స్ వీళ్ళే. ఐశ్వర్యం చంపాలనుకుంటారా? పట్టుకుండా మేము చెప్పేదేనండి. ఏంట్రా మీరు చెప్పేది? ట్రూత్ ఒక నిజం. మేము చంపడానికి వచ్చింది కరెక్టే, కానీ ఇప్పుడు చంపాలనుకోవట్లేదు. దొరికిపోయారు కాబట్టి కాదు, మారిపోయాం కాబట్టి. మేము చంపాల్సింది ఈఎంఐ అని తెలియక 9th floor లో ఉన్న ఆడవాళ్ళందరినీ మీ లైఫ్ డేంజర్ లో ఉందని హెచ్చరించాం. కావాలంటే ఆ కింద ఉన్న మా అందరిని అడగండి. అసలు మీకు మర్డర్ చేయమని కాంట్రాక్ట్ ఇచ్చిన బిల్డర్ ఎవరు? దశావతారం గాడు. అంటే కమలాసనా? ఏమో ఏ హాసనం వాడు. ఎవరో చంద్రబాబు లాగా, ఓ రోజు సచిన్ లాగా, ఇంకో రోజు రజనీకాంత్ లాగా మాస్కులు వేసుకొని గొంతులు మార్చి మాట్లాడుతున్నాడు. పోను ఇదిగో వాడి కాలింగ్ బెల్ల. స్పీకర్ ఆన్ చేసి మాట్లాడు. హలో, ఎరా చంపేశారా? లేదు. ఏ అది రూమ్ లో లేదా? ఉన్నా మేము చంపం, మనసు మార్చుకున్నాం. రాయ్, నన్ను పురిడి కొట్టిస్తారా? నాతో పెట్టుకుంటే బాక్స్ బద్దలైపోతుంది. థియేటర్ బద్దలైపోయినా సరే మేము చంపం. మీరు చంపకపోతే నేను చంపుతా. దాంతో పాటు బోనస్ గా మిమ్మల్ని కూడా చంపేస్తా. హైదరాబాద్ లో ఉన్న నువ్వు, బ్యాంకాక్ లో ఉన్న మమ్మల్ని ఎలా చంపుతారా? నేను ఇప్పుడే బయలుదేరి వస్తా, మిమ్మల్ని రఫాడిచ్చేస్తా. నువ్వు అంత పిస్తావైతే, మాస్క్ వేసుకున్న మగాడివైతే, గొంతులు మార్చే పురుషుడు అయితే రారా చూసుకుందాం. విన్నారుగా వాడు విలనిజం. వీళ్ళైనా సరే ఆవేశంలో పెద్ద పుడింగిలా మాట్లాడారు. ఆ మాటలు వాడు విన్నాడు. ఆడిక్కడికి వచ్చాడనుకో మన తోలు తిరిగిపోద్ది. వాడు రాలేడు. ఎందుకు రాలేడు? రాత్రి న్యూస్ చూడలేదా? పైలట్ స్ట్రైక్. వారం రోజుల దాకా ఒక విమానం అక్కడ ఎగరదు, ఇక్కడ వాలదు. ఆడు ఎలా వస్తాడా? చూడు, నువ్వు ఇచ్చిన రాంగ్ ఇన్ఫర్మేషన్ వల్ల అక్కడ గ్రూప్ మర్డర్లు జరుగుతున్నాయి. హలో, మీరు కొడుతుంది నా మొగుడిని. సారీ, మా ఆయన అనుకున్నాను. సారీ అండి. మా ఆయన ఎక్కడ? అడుగు, అక్కడ ఏడుస్తున్నాడు. వెళ్ళు. నిన్ను గట్టి కొట్టి వీడేనా? నేను కదా. వీడే. వాళ్ళ ప్రాణాలు కాపాడుకోమని చెప్పాం కానీ వీళ్ళ ప్రాణాలు తీయమని చెప్పలేదు. వాళ్ళ మూమెంట్ చూస్తుంటే హోల్సేల్ గా మొగుడని ఊచకొత్త కోసేసేలా ఉన్నారు. నిజం చెప్తాం రండి. చెప్తే మమ్మల్ని ఎరగొడతారేమో. అసలే మంచి కాక మీద ఉన్నారు. కొడితే కొట్టించుకోండి, పదండి. కాంతమొక్కతను నాకు చెప్పకు. అమ్మ తోడు నిన్ను అడ్డంగా నరికేస్తాందరే. ఆపండి మారణ హోమం. ఆగండి ఆగండి ఆగండి. ఆపండి 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 ఆపండి. మిమ్మల్ని మీ మొగుళ్ళు ఎవరు చంపట్లేదు, చంపాలనుకోవట్లేదు. అవును అవును, చంపుతున్నారని నువ్వే కదా చెప్పావు. ఆగండి ఆగండి, వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యి మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. క్షమించడం అమ్మా. ఈ గొట్టంగాళ్ళ మాట్లాడుకుని యాడాడో కొట్టావు కదా నీ తల్లి. మొగుళ్ళనే మర్యాద లేకుండా వేరే బాధుడు బాధారు కదా. ఇంతవరకు వచ్చాక వీళ్ళతో మాట్లాడే ఈ రోజు నుంచి మీకు మాకు ఎటువంటి సంబంధం లేదు. మేము అలిగాం. అయ్యో, ఇప్పుడు ఎలాగా? Don't worry, ladies. All of you come here. మిసాల రోసాల రెట్టయ్యా, అబ్బా నిన్నెవరు కొట్టారయ్యా? మిసాల రోసాల రెట్టయ్యా, నిన్నెవరు కొట్టారయ్యా? కోపాల శాపాల కడపయ్యా, నిన్నెవరు ముట్టారయ్యా? కొట్టి నన్ను అడగొద్దే అమ్మి, ఎందుకు? ఈ దెబ్బతోన అయిపోయా డమ్మి. అబ్బో ఊరుకో నా జీపీ, I would extra be happy. Right.
మీసాల రోసాల రెడ్డయ్య నిన్నెవరు కొట్టారయ్యా కోపాల శాపాల కడపయ్య నిన్నెవరు ముట్టాలమ్మా ఏంటి నొప్పెడతాందా పెట్టదేటి ఏయ్ చెప్పమన్నా తగ్గిస్తాదా అమ్మా వాచింది బొళ్ళంతా నా కర్మ నీ వల్లే ఈ సంత మిస్టేక్ జరిగింది మందేస్తే పోతాది ముద్దించుకుంటా పదా నే రాను ఏయ్ ఏంటి చెప్పు నొప్పెడతాందా బాగా ఏయ్ తగ్గిస్తాదా అమ్మా వాచింది బొళ్ళంతా నా కర్మ నీ వల్లే ఈ సంత మిస్టేక్ జరిగింది మందేస్తే పోతాది ముద్దించుకుంటా పదరా అప్పు తోసేసింది తప్పైపోయిందిరా సారీ చెబుతానురా తప్పైపోయిందిరా సారీ చెబుతానురా కాళ్ళే పడతానురా కాపడమెడతానురా బ్రూఫింగ్ తో మురిపిస్తాదా బంగారం నా ఒడిని పడక లేదిక ఏ కలత నీ ఒడినా పడక లేదిక ఏ కలత 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 నీ డౌటు నా ప్రాణం తీసిందిలే ఒళ్ళంతా వాచిందిలే నీ కోపం తగలడిపోదు కొట్టి చంపినవే మొగుడని మరిచేపోయి తోలు తీసినావే ఏం చేస్తానా చేయి జారిందిలే అది నీకే తగిలిందిలే తప్పేదో జరిగిందన్నా బతిమాలుకున్నా నీ సొంత పిల్లనిగా మన్నించుకున్నా నువ్వు నేను ఏకమై ప్రేమే మనలోకమై ఇలా ఉండిపోదాం కలకాలం జతై పాడుకుందాం ప్రియరాగం నేనే నీకు దేహం నువ్వే నాకు ప్రాణం నేనే నీకు దేహం నువ్వే నాకు ప్రాణం నువ్వు నేను ఏకమై ప్రేమే మనలోకమై ఇలా ఉండిపోదాం కలకాలం హైసా హనీమూన్ కొచ్చాం పిల్ల మిర్చి మిర్చి నా కారా మిర్చి గిచ్చి గిచ్చి నీ చెంపల్ గిచ్చి ముద్దు నిప్ప నా దగ్గరకొచ్చి పిల్లడు నువ్వంటే పిచ్చి పక్కనే పట్టాయ బీచి పంచుకుందాం ప్రేమ పచ్చి డాన్స్ బేబీ డాన్స్ వాట్ ఎ ఛాన్స్ బేబీ చేసుకో రొమాన్స్ Dance baby dance what a chance baby chase for romance oh yeah Yamaha చీమా దోమ రాని రాని చోటే కుదిరింది ఆహా కామాలేని ప్రేమాటాడే ఫ్రీడమ్ దొరికింది Yamaha సెల్లు గిల్లు సిగ్నల్ రాని స్పాటే పిలిచింది అబ్బా దిల్లు బొళ్ళు థ్రిల్ అయిపోయే తోడే నాకుంది Yamaha
ఓ మై డియర్ నీ బ్యాచులర్ నీ కోసమే వెయిటింగ్ హియర్ ఓ మై డియర్ నీ బ్యాచులర్ నీ కోసమే వెయిటింగ్ హియర్ ఏదంత బారైనను నో ఫియర్ నువ్వు నా ఫ్లవర్ నేను నీ లవర్ ఓ మై డియర్ నీ బ్యాచులర్ నీ కోసమే వెయిటింగ్ హియర్ తాడు లేదు తాళి లేదు డమ్ డమ్ డోలు పెళ్ళి లేదు ఏక్ నిరంజన్ ఆలి లేదు జాలి లేదు అత్తగారి అల్లుడయ్య యోగం లేదు ఏక్ నిరంజన్ రాతే లేదు అని మొన్గీతే లేదు వేటే బ్యాడు కంటికి నిదురే రాదు ఒకటైనా వైపే లేదు బతుకంతా బ్యాచిలరే నేనెవరికి నచ్చట్లేదు నా పేసే వంకరే బ్యాంకాకులో ఏ కాకిని ఏ కంపెనీ లేదే ఎటు చూసినా సుడి లేదులే నాదెప్పుడు సోలోగాలే తాడు లేదు తాళి లేదు డమ్ డమ్ డోలు వెళ్ళి లేదు ఏక్ నిరంజన్ ఆలి లేదు జాలి లేదు అత్తగారి అల్లుడయ్య యోగం లేదు ఏక్ నిరంజన్ బురడి 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 సిస్టర్ బురడి 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 మెలుగా మెలుగా కొంచెం నీ పేరు ఉందమ్మా ఓకే ఓ థ్యాంక్ యూ బాయ్ చిరంజీవి 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 సారీ కపున్ కా కమాన్ ఫాలో మీ మెగాస్టార్ కి బ్యాంకాక్ లో కూడా మంచి మాస్పారింగ్ ఉంది. ఒక్క ఫోటోగ్రాఫ్ సార్ ఒక ఫోటోగ్రాఫ్ సార్ నేను మీకు వీరాభిమానిని సార్ మీరు చీరాభిమాని మొన్న ఎలక్షన్ లో నేను మీకు 2 ఓట్లు వేసా 2 ఓట్లు వేస్తే నేను ఎందుకు ఓడిపోతాను సార్ మీరు షోలేలో బడే చేశారు సార్. షోలేనా మీరెప్పుడు చేశారా? అదే సమరసింహారెడ్డి సార్ రబ్బర్ గాజులు ఆ సాంగ్ స్టెప్స్ అదరగొట్టేశారు సార్. సమరసింహారెడ్డి రబ్బర్ గాజులా? పదండి మనం కూడా వెళ్ళి ఫోటో తీయించుకుందాం పదండి. ఆగండి, ఆయన మెగాస్టార్ కాదు, మన కథలో మెయిన్ విలన్. సైడ్ ప్లీజ్ సైడ్ ప్లీజ్ Hey rowdies, go and kill them. ఓరి నవ్వ చెప్తారేమో పద. నీ ఆటోగ్రాఫ్ ఫోటోగ్రాఫ్ అంటే కాల్ చేస్తాను తీయకుండా గమన తీసేది దొరికావే బంగారు కోడి పెట్ట. పడిపోయాడు సార్ 100 మంది రౌడీలను అవలంగా కొట్టించే చిరంజీవి గారు ఒక్క ఆడదాని తప్పకి దుప్పని కింద పడిపోయారటండి. అసలు వీడు చిరంజీవి అయితే కదా మరి ఎవరు? చూడండి. నన్ను చంపించాలనుకున్నది నువ్వా డాడీ? డాడీ ఆ బ్లడీ బఫెలో గండి డాడీ. చిచి ఈ బెగ్గర నా ఫాదరు. అవును బేబీ, వాడే నీ ఒరిజినల్ డాడీ. మరి ఇక్కడ ఇలా ఆడుకుంటున్నాడేంటి? 15 ఏళ్ల క్రితం అప్పుడు నీకు 5 ఇయర్స్ నాకు 25 ఇయర్స్. ఆల్రెడీ కథ క్లైమాక్స్ వచ్చింది. ఫ్లాష్ బ్యాక్ ని షార్ట్ గా చెప్పండి. అలాగే నాకు కావాల్సినంత ఆస్తి ఉంది, వీడికి అక్కర్లేని అలవాట్లున్నాయి. డబ్బుని కేర్ఫుల్గా ఖర్చు పెట్టేవాడు. మాటలతో చెప్పాను, మారలేదు. ప్లేస్ మారితే మనసు మారుతుందేమోనని ఇక్కడికి తీసుకొచ్చాను. ఇక్కడ మారలేదు సరికదా. నాకు నూడిల్స్ లో మత్తు పెట్టి నన్ను చంపాలని ట్రై చేశాడు. దాంతో పోలీసులకి పట్టించి వీడు పాస్పోర్ట్ చెప్పేశాను. దాంతో ఇండియా రావడానికి కుదరక ఇక్కడే అడుగు తింటున్నాడు. మరి ఈ సెకండ్ డాడీ ఎలా వచ్చాడు? అది అంతా నువ్వే చెప్పేస్తే గెస్ట్ క్యారెక్టర్
కరెక్ట్ గా నేనేం చెప్పాలి? వేరే కరెక్ట్ డబ్బిగా నేను చెప్తా. చెప్పుకో. ఈ తాడిగాడిని వదిలేసి వచ్చాక లోకమంతా మొగుడిని వదిలేసిన ఆడదని ఏడిపిస్తుంటే తట్టుకోలేక జాలిపడి హలో ఏంటి షిఫ్టింగ్ ఇది చూసావుగా, ఇది దీని వరుస. ఇలాంటి లూజు దాన్ని జాలిపడి ఆలిం చేసుకున్నా. అంత జాలిపడి చేసుకుని ఇన్నేళ్ళు డాడీ అనిపించుకుని నన్ను ఎందుకు చంపాలనుకున్నారు? చంపక కాళ్ళు కడిగి అటు అల్లరి నరేసుకో అల్లరి జరుకో కన్యాదానం చేస్తారనుకున్నావా? రీసెంట్ గా వంకర ఏం చేసింది తెలుసా? ఆస్తి మొత్తం నీ పేరు మీద రాసి తప్పింది. 10కి 100కి నిన్ను అడుకోవాల్సి వస్తుంది. అందుకే ముందు నిన్ను తర్వాత దీన్ని వేసేద్దామని ప్లాన్ చేశా. లేట్ గా అయినా నీట్ గా ఆలోచించావు. థాంక్యూ. గ్రేట్ తమ్ముడు. ఓకే త్వరగా లేపేయి. ఆస్తి మన ఇద్దరం షేర్ చేసుకుందాం. ఓకే. ఈ రోజు ఈ బీచ్ అంతా రక్తం ఏర్లై పారాలి, అలా ఎగసిప్పడాలి. నీదా వాయిస్ మరి సెటిల్ ఎత్తరా ఇక్కడ అవును రే, ఇందా నుంచి వస్తున్నాను. ఎవడరా నువ్వు? అత్త కల్లుడు, మామకి యముడు. ఓ అచ్చా, మీరేంట్రా ఫైట్ ఆపేసి సినిమా చూసాడు చూస్తున్నారు? అబ్బో వీళ్ళకి అర్థం కాదు. Go and kill them! Cut them! Cut them into pieces! Go! వచ్చేస్తున్నాడు. పదండి. పరిగెత్తు. ఎక్కడికి వెళ్తారా తమ్ముడు? వేసే తమ్ముడు. ఆడవాళ్ళమై ఉండి సాటి ఆడవాళ్ళని కాపాడాల్సిన బాధ్యత మన మీద ఉంది. Come on, let's go. కుపిడి పిలిచింది లేడీస్ రా, నువ్వు ఏం తింటా? బాయ్స్, మగవాళ్ళవై ఉండి సాటి మగవాళ్ళని కాపాడవలసిన బాధ్యత మనందరికీ ఉంది. ఏమంటావు? వెళ్ళి చెల్లి చూసుకుంటానే మన మోనాలు బండి. ఇది బాగుంది. అడుగు ముందుకేసరికి ప్రాణాలు తీసేస్తాను. ఏమనుకుంటున్నారు? అయ్యో బాబు, అక్కడ కొట్టావే. అమ్మ మళ్ళీ అక్కడ కొట్టింది. తిప్పండి. ఎక్కడ దొరికిందిరా బాబు? వీళ్ళు ఆడవాళ్ళు కాదు. అమ్మా ఈ జైట్ మీద ఆపంటే కళ్ళు తిరిగిస్తారు బాబు. కాలుతోడ్రా ఎలై. నీ చేతులతో చంపుతావా? చంపాలనే ఉంది. ఎంతైనా నా మాజీ మొగుళ్ళు కదా. నేను ఇంకా మాజీ అవ్వలేదు. మాస్క్ తీసిన మరుక్షణమే మాజీ అయిపోయావురా. పోనీలా అని ప్రాణాలతో వదిలేస్తున్నా. ఇక నుంచి అయినా నీతిగా బతకండి. పండి పండి. చూడు, తీగ పాగటానికి కర్ర, ఆడది బతకడానికి భర్త కావాలి. ఆ విషయం నాకు తెలుసు బే, అందుకే క్షమించేస్తున్నావా? నో. హాయ్ మై స్వీట్ హార్ట్.
వీడిని మూడో భర్తగా చేసుకుంటున్నాను. ఈ కిల్లర్ గండి మంచిగా నటించి కిల్లర్ గా మారిన నీకంటే కిల్లర్ గా ఉండి మంచిగా మారిన ఇతను కిల్లర్ కాదు, నా తీగ పాకడానికి ఉపయోగపడే పిల్లరు. ఎవరికైనా పెళ్లి చేసుకుంటే పెళ్ళ మాత్రమే వస్తుంది, కానీ నాకు బంగారం లాంటి కూతురు, కత్తి లాంటి అల్లుడు దొరికాడు. ఐఎమ్ వెరీ లక్కీ. Come on, darling. Yeah. Come on. మర్డర్ కాంట్రాక్ట్ తో మొదలైన ఈ కథ మ్యారేజ్ మ్యాటర్ తో ఎందుకు వచ్చేసింది. ఫినిషింగ్ లో ఈ ట్విస్ట్ ఏంటి అనుకుంటున్నారా? ఇక్కడికి వచ్చినప్పటి నుంచి మసాజ్ మసాజ్ అని తప్పిస్తున్న రఘుబాబు జీవితాంతం మసాజ్ చేయించుకోవాలని ఈ తాయి పిల్లని సెట్ చేసేసుకున్నాడు. హనీమూన్కి వచ్చిన ఈ 8 జంటలు కాస్త ఇప్పుడు 11 జంటలు అయ్యాయి. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్, శకుంతల నడ తప్పింది. జయప్రకాష్ పోరాట పటిమకి ఇదో గొప్ప నిదర్శనం.